తెలుగులో ఈ వీక్ అయితే కనుక సాటర్డే జరిగే ఎపిసోడ్ మామూలుగా లేదనమాట. నాగ్ సార్ అయితే ఫుల్ ఫైర్ అయిపోయారు. సో ఎందుకు ఫైర్ అయ్యారు అని చెప్పి నేనైతే కనుక ప్రోమో చూసిన దాంట్లో మీకు రీజన్ ఏమన్నా ఉందా, ప్లస్ లత్కోర్ హరీష్ అసలు ఆ మాట ఎందుకన్నారు, ఆ మాట అనడం వల్ల నాగ్ సార్కి బీభత్సమైన కోపం వచ్చేసిందా అన్నది ఈ వీడియోలో చెప్దాము. ప్లస్ ఏంటంటే కనుక ప్రోమోలో నాకు చూసిన దాన్ని బట్టి సో హరీష్ కూడా ఏమన్నా ఎలిమినేషన్ అయిపోతున్నారా అనే దానికి ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే కనుక ఆ వర్డ్స్ యూజ్ చేసిన విధానం అయితే అస్సలు బాగాలేదని చెప్పి నాగ్ సార్ అయితే ఫుల్ ఫైర్ అయ్యారు అతని మీద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక ఆ టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ టాపిక్ అయితే కనుక యాజ్ ఏ కెప్టెన్గా డీమాన్ పవన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో డీమాన్ పవన్ యొక్క మిస్టేక్ అయితే చాలానే ఉంది. సో దేనికంటే కనుక డీమాన్ పవన్ యాజ్ ఏ కెప్టెన్గా ఓనర్స్కి టెనెంట్స్కి డిఫరెన్స్ చూపించాలి. ఆ ఓనర్స్ టెనెంట్స్కి డిఫరెన్స్ ఏమీ కనిపించలేదని నాగ్ సార్ అయితే ఫుల్ ఫైర్ అవుతారు. సో ఎందుకంటే కనుక ప్రీవియస్లీ ఓనర్స్ నుంచి టెనెంట్స్కి వచ్చిన వాళ్ళు అలాగే ఓనర్స్ లాగా ఉంటున్నాను, కాకపోతే ప్రజెంట్ ఉన్న ఓనర్స్కి ఈ టెనెంట్స్కి డిఫరెన్స్ లేదని చెప్పి నాగ్ సార్ అయితే కదా ఆ టాపిక్ మీద ఫుల్ ఫైర్ అవుతారు. తర్వాత డీమాన్ పవన్ని కూడా ఇలా ఉంటే కరెక్ట్ కాదన్నట్టుగా చెప్తారంట. ఆల్రెడీ తనైతే కనుక కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకున్నాడు. ఇమాన్యుయల్ బ్రదర్ అయితే కొత్త కెప్టెన్గా వచ్చాడనమాట. దాని తర్వాత డీమాన్ పవన్ని అడుగుతారనమాట, అది ఎవరి డెసిషన్, కలెక్టివ్ డెసిషనా లేకపోతే మీ ఓన్ డెసిషనా అని చెప్పి. అది ప్రేక్షకులు కూడా నచ్చట్లేదని చెప్తాను, అది కరెక్టే. చాలా సిచ్యువేషన్స్లో మన తనుజ చెప్తానే ఉంటారు. ఆల్రెడీ తనుజ చెప్తుంది వాళ్ళు ఏం డిఫరెన్స్ చూపించట్లేదని చెప్పి. ఒక 2 days బ్యాక్ వాళ్ళ దాని తర్వాత సుమన్ శెట్టి అన్న, దాని తర్వాత రాము వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటారనమాట. వాళ్ళు చేసే వర్క్స్ ఏమీ నాకు నచ్చట్లేదు, హరీష్ అయితే టూ వర్స్ట్గా బిహేవ్ చేస్తానని చెప్పి చెప్తారనమాట వాళ్ళైతే కనుక. దీని తర్వాత శ్రీజాని నాగ్ సార్ ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. శ్రీజ, ఆ రోజు నువ్వు సంచాలక్ అంటే ఎవరికైతే బ్లాక్ సీట్స్ వస్తాయి కదా, సో ఆ బ్లాక్ సీట్స్ వచ్చిన వాళ్ళకి ఒక గేమ్ కండక్ట్ చేస్తారు కదా. సో ఆ గేమ్లో సంచాలక తను ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే బజర్ వచ్చినప్పుడు బజర్ ప్రెస్ చేస్తారు కదా, బజర్ ప్రెస్ చేసడం అంటే సౌండ్ రావాలి. ఆ సౌండ్ వచ్చిన దానికి కూడా ఒక గొడవలా క్రియేట్ చేసి చెప్పిందని చెప్పి నాగ్ సార్ అయితే కనుక ప్రోమోలో చెప్పడం జరిగింది డీటెయిల్గా. సో ఇంకో విషయం ఏంటంటే శ్రీజ యొక్క ఆట తీరు కూడా కొంచెం మారిందని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ వీక్ నాగ్ సార్ తన మీద ఫుల్ ఫైర్ అయ్యారు. సో దానివల్ల దృష్టిలో పెట్టుకుని తను ఏమన్నా మినిమం చేంజెస్ ఏమన్నా చేసిందని అనుకుంటున్నాను. దట్టు ఏంటంటే ఎవరైతే బ్లూ సీట్స్ వచ్చినాయో బ్లూ సీట్స్ వచ్చిన వాళ్ళకి ప్రియా, శ్రీజ, దాని తర్వాత ఫ్లోరా సైని వీళ్ళు ముగ్గురికి ఒక గేమ్ ఆడతారు. ఆ బాస్కెట్బాల్ గేమ్ ఆడే దాంట్లో శ్రీజ యొక్క హెల్ప్ అంటే తన యొక్క యాటిట్యూడ్ గుడ్గా అనిపించింది. నాకు సార్ దాన్ని కూడా పొగుడతారేమో అనుకుంటున్నాను, బట్ అది దగ్గర ప్రోమోలు చూపించలేదు. సో తను ఆ రోజు ఫ్లోరా సైన్కి చేసిన సపోర్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగా ఉంది. ఆడియన్స్ కూడా అది నచ్చింది, తనకి అది చాలా పాజిటివ్గా తన గ్రాఫ్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ పర్సన్ ఎవరైతే రితు చౌదరి ఇక్కడ ఏంటంటే ప్రతి దానిలో ఫస్ట్ నుంచే తను ఫుల్ ఎమోషనల్గా అవ్వడం వల్ల అది ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చాలా నెగిటివ్గా టాలరేట్ అవుతుంది. దట్టు ఏంటంటే తను డీమాన్ పవన్తో కొంచెం లవ్ స్టోరీ నడుపుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అలాంటి యొక్క యాటిట్యూడ్ బిహేవ్స్ బిగ్ బాస్లో కరెక్ట్ కాదని చెప్పి నా ఒపీనియన్. దట్టు ఏంటంటే తనుజ కూడా మన పవన్ కళ్యాణ్తో సో లవ్ అఫేర్ ఉంది, బట్ ఏంటంటే తను ఎక్కడ నెగిటివ్గా ఆడియన్స్ తొక్కేస్తారనే ఉద్దేశంతో తను డైరెక్ట్గా చెప్తుంది అనమాట, ఇలాంటివి ఏం వద్దు, కట్ చేసే అని చెప్పి. సో అలా తను కూడా స్టాండ్ తీసుకొని రితు చౌదరి డీమాన్ పవన్తో కాకుండా తన గేమ్ తను ఆడితే సో గేమ్లో తను స్టాండ్ అవ్వచ్చు అని చెప్పి నా ఒపీనియన్. ఇక్కడ ఏంటంటే మెయిన్ నాగార్జున సారు రితు చౌదరి అనడానికి ఏంటంటే లక్కు లేదు అని అంటారు కదా. సో నీ గేమ్ నువ్వు ఆడితేనే లక్ ఉంటుంది, ఎవరి వాటో నువ్వు విని గేమ్ ఆడితే కనుక లక్ ఎలా ఉంటుంది, ఉండదు కదా అని చెప్పి నాగ్ సార్ అని చెప్తారు. సో అక్కడితో రితు చౌదరి అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఫైనల్గా 4th వన్ మేజర్ పాయింట్, ఈయనకి ఖచ్చితంగా ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా మాట్లాడితే అది ఎదుటోళ్ళు మాట్లాడితే ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ అది రాంగ్ అవుతుంది. సో ఈయన ఎదుటోళ్ళని ఒక మాట అన్నా, తిట్టినా, కొట్టినా, లత్కోర్ అన్నా, వేరే డాష్ అన్నా అది కరెక్ట్ ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో. సో జనాలు అది ఎలా రిసీవ్ చేసుకున్నారు చెప్పండి. అతను కాదు ఆయన అని ఆ రోజు అన్నాడు ఆయన, ఈరోజు డీమాన్ పవన్ని లత్కోర్ అంటాడు. సో హౌస్ మేట్స్ అందరు కలిసి హరీష్ని లత్కోర్ హరీష్ అని పిలవండి అని చెప్పి నాగ్ సార్ అయితే కనుక ఫుల్ సీరియస్ అవుతారు. ఈ మ్యాటర్ మీద అయితే కనుక నేను అనుకోవడం ఇదే పాయింట్ నెగిటివ్గా తీసుకొని హరీష్ని డైరెక్ట్ ఎలిమినేట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ ఇంకో లాజిక్ ఏంటంటే నేను అనుకోవడం సంజన గారికి
సీక్రెట్ రూమ్కి ఎలా పంపుతారో అది వీడియో మన తర్వాత అప్డేట్ చేస్తాం. సంజన గారికి అసలు సీక్రెట్ రూమ్ ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది. సో సంజన గారికి సీక్రెట్ రూమ్ ఇచ్చినట్టు నేను అనుకోవడం సెకండ్ సీక్రెట్ రూమ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, బిగ్ బాస్లో కొత్తగా ట్విస్ట్ ఏమైనా జరగబోతుందా, హరీష్ గారిని డైరెక్ట్ నామినేషన్ చేయబోతున్నారా సీక్రెట్ రూమ్ 2కి అని నేనైతే అనుకుంటున్నాను. సో ప్రోమోలో చూసినట్టయితే కనుక అలా కొన్ని అనిపించినవి. సో అనిపించుకున్నవి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంకా ఈ సాటర్డే ఈవినింగ్ ఎలా జరగబోతుంది ఏంటనేది మనం చూద్దాము. ప్లస్ ప్రోమోస్ ఏమైనా అప్డేట్ వస్తే కనుక నేనైతే ఇంకా ఆ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన వీడియో అయితే నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.